guys, welcome back to our YouTube channel. కజిన్స్ ఛానల్ నేమ్ కన్ఫర్మ్ కాలే. సో కజిన్స్ కు అయితే అని అనుకున్నాం. సో యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం వ్లాగ్, అది మీకు పెడతాం మేము ఎక్కడి వరకు హాఫ్ బ్లాగ్ ఈమె ఇచ్చింది. దిస్ ఇస్ చెస్. సో దిస్ ఇస్ అ వ్లాగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గుజరాత్ పార్ట్ 1. ఏమో ఎన్ని పార్ట్స్. డే 1 ఇక బావన అయ్యప్ప. సో 2 days ఈ ట్రైన్ లోనే గడపాలి. మేము సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ పోతున్నాం. రాజ్కోట్ ఇప్పుడే కింద పడేసి అన్ని చిప్స్. సో మచ్ కోలా. ఇప్పటిదాకా మేము పాట కూడా వాడినాం గైస్, కానీ వీడియో లేదు. ఇవన్నీ మేము పెట్టామండి. చలో ఏడున్నా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హటోనా ఇది యూట్యూబ్ లో వస్తుంది వీడియో. దాని తర్వాత బోర్ కొడుతుంది అని చెప్పి కొంచెం సేపు యూనో కార్డ్స్ ఆడినాం. మేము ఇంకా రీల్స్ కూడా చేసినాం గైస్. ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మేము చేసింది చూసింది కదా గైస్, చాలా చేసింది. ట్రైన్ నుంచి చూడండి గైస్ సన్సెట్ ఎంత బాగుందో. వావ్. ఇంకా రీల్స్ అయిపోయినాక స్టార్ట్ చేసి చూడండి. అమ్మయ్య ఫైనల్లీ ఇంకా రాజ్కోట్ స్టేషన్ కి అయితే వచ్చేసినాం గైస్. రాజ్కోట్ లో ఉన్నాం. ఆఫ్టర్ 1.5 days రాజ్కోట్ టైం వచ్చేసి చూడండి గైస్ మళ్ళీ చాయ్ తాగడం స్టార్ట్ చేసిండ్రు. రాజ్కోట్ లో డిన్నర్ కోసం ఆగినాం. అక్కడ మెన్యూ గుజరాతీ లాంగ్వేజ్ లో ఉంది, మేము చదువుతున్నాం, వినండి. అర్థమవుతుందా? ఇంకా నైట్ డిన్నర్ చేసేసి నెక్స్ట్ డే సోమనాథ్కి వెళ్ళినాం. ఇంకా ఈవినింగ్ సైట్ సీయింగ్ కోసం షేర్ ఆటోలో పోయినాం గైస్. మా అన్న వాళ్ళు ఎట్లా నిలిచిండ్రో చూడండి. ఫస్ట్ బాల్కా తీర్థ్ కృష్ణ టెంపుల్కి వచ్చినాం గైస్. ఈ ప్లేస్లో కృష్ణుడి కాలకి బాణం దాకిందంట. ఒక వేటగాడు పీజియన్కి బాణం వేస్తుండగా పోయి కృష్ణుడి పాదాలకు దాకింది. అదే ఈ ప్లేస్. ఎట్లా చదివా గుడి సూపర్ ఉంది. జయదేవ్ దాని తర్వాత మేము సోమనాథ్లో ఉన్న త్రివేణి సంగమంకి వచ్చినాం. అక్కడ సన్సెట్ టైంలో త్రివేణి సంగమం మస్తుండే. అక్కడ నుంచి మళ్ళీ సోమనాథ్ టెంపుల్కి వచ్చేసినాం గైస్. అక్కడ టెంపుల్ పక్కనే బీచ్ ఉండే చూడండి. ఇంకా టెంపుల్ కాడ మమ్మీ వాళ్ళు రీల్స్ స్టార్ట్ చేసిండ్రు చూడండి. అక్కడ టెంపుల్ ముందటనే పానీపూరి ఉండే, మేము అందరం తినడానికి పోయినాం. అక్కడ ఏంటంటే 6 different ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి ఉండే. టేస్ట్ మాత్రం మస్తు ఉండే గైస్. మా డాడీ వాళ్ళు కూడా ట్రై చేసిండ్రు పానీపూరి. మళ్ళీ నెక్స్ట్ డే సోమనాథ్ దగ్గర ఉన్న ప్లేసెస్ చూడడానికి బస్సులో స్టార్ట్ అయిపోయినాం. ఇంకా బస్సులో ఎవరి పనిలో వాళ్ళు ఉండరు చూడండి.
మేమైతే ఇప్పుడు సఫారీకి వచ్చినాం అనమాట. సో సఫారీ సో ఇప్పుడు మేము తీసుకోవాలి అక్కడ. సో లడ్డన హాయ్ యానిమల్స్ కూడా. సో మా కజిన్సే చాలా మంది యానిమల్స్ ఉంటారు, ఇద్దరు యానిమల్స్ వస్తుండ్రు, 2 monkeys వస్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఇంకా చూడాలని చెప్పి చాలా మంకీస్ మేము డైలీ చూస్తాం కదా. లాయన్ టైగర్ టైగర్ ఉంది చూస్తే. సో మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మాకు బస్సు సరిపోదు 2 తీసుకోవాలని మస్తు మంది ఉన్నాం గైస్. యాక్చువల్గా 30 to 35 మెంబర్స్ ఉన్నాము. సో అదో చూడండి ఒకసారి ఆ బస్సు గ్రాస్ తోటి చేసిరు. మేము దగ్గరికి మళ్ళీ చూపిస్తాం మీకు, బట్ చూడండి జస్ట్ ఇన్ కేస్. అడే శ్రావణక్క నిలిచింది చూడండి. ఇంకొక మంకీ వచ్చింది గైస్, ఇంకొక మంకీ. సో చూడండి అక్కడ లాయన్. సో చూసినారు కదా, మేము మీకు నార్మల్ వీడియోలో హలో గాయ్స్, మేము ఇప్పుడు సఫారీకి వచ్చాము. జంగలు ఇంట్రొడక్షన్ ఇచ్చేసినాం గైస్, చూడనే లేకుండే. సో మేము డివైడ్ అయిపోయాం అన్నమాట. మునక్కాల బస్సులో చూడండి గైస్ ఎంత సైలెంట్గా ఉందో. ఇప్పుడు మా బస్సులో చూపిస్తా చూడండి. ఇంకో బస్సులో వీరులు ఉన్నారు. పులిలు, సింహాలు, మేకలు, కోడులు కనిపిస్తుంది చూపిస్తాం. లేచి నవ్వు చూడండి. పోతుంది ఇంతమంది పడిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఒక పులి కనిపించింది. పిల్లని తీసుకొచ్చుకుంటున్నాం మేము. తీసుకొస్తున్నాం. సగం దూరం వచ్చినాం. సగం దూరం వచ్చినాం. ఇప్పుడు దాకా అయితే ఒక టైగర్, ఒక లెపర్డ్, పికాక్, జింక, ఒక జిరాఫ్, ఇగో ఆడపోయింది కదా ఒకటి. ఒక కోతిని కూడా వచ్చినాం చూపించాలి. ఒక కోతి, ఒక చేప, ఇగో వచ్చిందట. ఏమొచ్చింది ఇగో చూడాలి. మేమైతే ఇప్పుడు సఫారీకి వెళ్ళేసి వచ్చినాము. సో ఇడ లైఫ్ చూసినారా. సో ముందక్క అనమాట అక్కడ వ్యూ పాయింట్ చూడడానికి పోయినాము. వ్యూ అయితే మస్తు ఉండే. మేము ఇంకా చాలా ఫొటోస్ దిగినాం. గిర్ ఫారెస్ట్ నుంచి పోతుంటే బీచ్ అనిపించింది. ఇక మనం బీచ్ సాగుతామా, అందుకని బస్సు ఆపి అందరం దిగి బీచ్ దగ్గరికి పోయినాం. ఈ బీచ్ పేరు వచ్చేసి మాధవ్పూర్ బీచ్ అనమాట. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా చాలా రైడ్స్ ఉండే, కార్ రైడ్, బైక్ రైడ్, కామిల్ రైడ్ అని చాలా ఉండే. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము ఆడైతే. మున్నక్క నడిపిస్తుంటే పాపం చోటాన్ని ఎక్కిరిస్తుండు మున్నక్క. నెక్స్ట్ బీచ్ నుండి జాంబవన్ కేవ్స్కి వచ్చాం. ఆ కేవ్ హిస్టరీ ఏంటంటే ఇక్కడ జాంబవంతుడు కృష్ణుడు 28 days శవంతకమణి కోసం యుద్ధం చేసిండ్రు. ఆ యుద్ధంలో జాంబవంతుడికి తెలిసిందికి కృష్ణుడు రాముడు అని. అప్పుడు వాళ్ళ కూతురు జాంబవంతిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసిండంట. ఇది దాని స్టోరీ. దాని తర్వాత సుధామ టెంపుల్కి వెళ్ళినాం. సుధామ కృష్ణుడి చైల్డ్హుడ్ ఫ్రెండ్. అక్కడ ఒక పజిల్ ఉంటుంది. ఆ పజిల్ కంప్లీట్ చేస్తే మనకు ఒక ప్రింట్ వేస్తారు, ఇట్లా స్టాంపు. ట్రై మళ్ళా పోర్ట్ బందర్లో ఉన్న గాంధీ బర్త్ ప్లేస్కి అయితే పోయినాం. ఇక్కడనే గాంధీ పుట్టిందనమాట. చూడండి.